మద్యపానం మహదానందం మనోధైర్యం ధనాధన్. ఇది చిరంజీవి గారు చెప్తే మనం సంక్రాంతికి సంబరాలు చేసుకున్నాం, పండగ చేసుకున్నాం, ఎంజాయ్ చేశాం. కానీ నిజ జీవితంలో ఇది తాగితే ఏంటి పరిస్థితి? మద్యపానం మహాఘోరం, మనోవైకల్యం, మానవ సర్వనాశనం. ఇది మద్యపానం ఇచ్చే నిజమైన అర్థం మద్యపానానికి. ఎందుకంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భర్త చిత్తుగా తాగొచ్చి పిల్లల్ని భార్యను కొడుతుంటే ఆ కుటుంబం ఎంత దుర్భర బాధను అనుభవిస్తే ఒకసారి ఆలోచించండి. ఒక కొడుకు చిన్న వయసులోనే మద్యానికి బానిసైపోయి ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపు కోతను కలిగిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. అంతటి భయంకరమైన మహమ్మారి ఈ మద్యం. దయచేసి మద్యానికి దూరంగా ఉండండి. అయితే మేము ఉండలేకపోతున్నాం అనే వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూ. ఒక్కటి కూడా మిస్ కాకండి. మీ జీవితాల్లో శ్రీమతులు, అమ్మలు, అక్కలు అందరూ కూడా ఖచ్చితంగా చూడాల్సిన ఇంటర్వ్యూ. అట్లాగే మీ చేతిలో గ్లాస్ ఉన్నా సరే మీరు చూడండి. ఎందుకంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూ చూశాక మద్యం మానేస్తారు, ఇది నా హామీ. ఓకేనా? వెళ్దామా? రెడీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో మద్యం మహమ్మారి సృష్టించే విలయం అంతా ఇంత కాదని మనకు తెలుసు. చాలామంది చెప్తుంటారు, మా అబ్బాయి కోసం, మా ఆయన కోసం ఎన్నో ఆసుపత్రులు తిరిగాము, ఎన్నో గుడి మెట్లు ఎక్కాము, ఎంతోమంది డాక్టర్లను కలిసాం, పసరు మంది వేయించాము, మంత్రాలు వేయించాము, తంత్రాలు చేయించాం, కానీ ఆయన మాత్రం మానడం లేదండి అని అందరి కంప్లైంట్. ఇక నాకు తెలిసి ఒక 60% హోప్ కూడా వదిలేశారు. ఇక ఇంతే, ఈ తాగుడు మానడు, ఈయన జీవితం ఇంతే అని ఒక దాంట్లో ఉంటారు. బాయ్స్ కూడా చాలామంది అనుకుంటారు ఏంటంటే, నేను అలవాటు పడిపోయాను, ఇక జన్మలో దీని నుంచి బయటపడలేను, నా దురదృష్టం ఇంతే అనుకుంటారు. సో ఈరోజు అందుకే మీలాంటి వాళ్ళ కోసం ఒక అద్భుతమైన వైద్యుని మన స్టూడియోకి తీసుకొచ్చాను. ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, నేను ఒక డేట్ ఇస్తాను, ఆ డేట్ కల్లా మానకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా మీతో మందు మానిపిస్తాను. మీరు ఎక్కడ పోయి ఏ సెంటర్లో జాయిన్ డీ అడిక్షన్ సెంటర్లో జాయిన్ అవ్వక్కర్లేదు, మీరేం చేయక్కర్లేదు. ఆయన ఇచ్చే మందు వాడితే ఆయన ఇచ్చే టైంలో ఖచ్చితంగా జరిగిపోతుంది అని చెప్తున్నారు డాక్టర్ జ్ఞానేశ్వర్ గారు. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నిజంగా మందు బాబుల పాలిట దేవుడు అనుకోవాలి, మందు బానిసైన వారి కుటుంబాల పాలిట దేవుడు అనుకోవాలి. మరి అలాంటి అద్భుతమైన డాక్టర్ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆసంతం చూడండి, వెంటనే ఫోన్ కొట్టండి, మీ కుటుంబ సభ్యుల్ని, మీ వంశ గౌరవాన్ని కాపాడుకోండి. రైట్ ఫ్రెండ్స్, చలో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం సార్. డాక్టర్ గారు ఎలా ఉన్నారు? వెరీ నైస్, వండర్ఫుల్ డాక్టర్. ఐఎమ్ సో హ్యాపీ మీలాంటి వాళ్ళు ఇవాళ మా స్టూడియోకి రావడం. ఎందుకంటే మద్యం మహమ్మారి ఎంత ప్రళయం, ఎంత విలయం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. అసలు ఏ సందర్భంలో అయినా మందు లేకుండా లేవట్లే. అసలు జీవితంలో అన్ని సందర్భాల్లో, చావుకి, పెళ్ళికి, దుఃఖానికి, సంతోషానికి, ఏదన్నా ఆ సందర్భం మందు ఉండి తీరాల్సిందే. అంతగా మందు మానవ జీవితంలో మమేకమైపోయింది. సో ఎట్లా గురుగారు దీని నుంచి బయటపడడం ఎలా? చాలామంది ఇది మీరు చెప్పినట్లుగా బర్త్డే పార్టీలకి, మిగతా కార్యక్రమాలకి, చావుకి, అన్నిటికి కూడా ఇది ఒక పెద్ద ఆయుధంలాగా తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మందు అనేది లేకపోతే పెళ్ళి లేదు, పేరెంట్రగాలు లేవు, చావు కూడా లేదు. ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి తాగే చనిపోతే అక్కడ తాగుడు లేకపోతే ఆ మనిషికి మూమెంట్ లేదండి. ఇంకా దారుణం. తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది, పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఫుల్ బాటిల్ ఒక్కొక్క బాటిల్ తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయి ఉంటే అబ్బాయికి తాగించాలి. అదొక సాంప్రదాయం. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఈ సాంప్రదాయం విషయానికి వస్తే చాలామంది ఫిమేల్స్ అంటే తల్లులు కూడా చనిపోయి ఉంటారు. వాళ్ళకి ఎటువంటి అలవాట్లు లేవు. అవును. కానీ ఆ పూజారి ఎవరో నాకు తెలియదు, చివరి దశ పూజ చేస్తారు. ఆ పూజ చేసేటప్పుడు కూడా అక్కడ అది పెట్టే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉందండి. అదేంటండి, అసలు ఆవిడికి అలవాట్లేదు కదా, అంతే కదా. గతంలో ఏదైనా అలవాట్లు ఉండే వాళ్ళకి పెట్టవచ్చు మనం, సరే ఇదేంటిది అలాగెట్లా పెడతారు అనుకుంటే వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు. బికాజ్ దే నీడ్
దే వాంట్. కరెక్ట్. సో పక్కనున్న వాళ్ళు కూడానా, లేదండి ఇంతవరకు 4, 5 కార్యక్రమాలు మనం చేసాం, అక్కడ కూడా ఇలా పెట్టాం, ఇది సాంప్రదాయం, బా కానీ ఇది రాంగ్ ఇది. ఉమ్, సో ఈ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో దేన్నైనా పౌండ్ చేసి దానికి ఫౌండేషన్ వేసి చక్కగా దీన్ని డెవలప్ చేసే పరిస్థితి ఉందండి. సూపర్ గురుగారు. మీరు చెప్పారు వాడు గజ్జ తాగుబోతు కానీ భయంకరమైన అడిక్ట్ కానివ్వండి, డీ అడిక్షన్ సెంటర్లో 10 సార్లు ఉండొచ్చిన వాళ్ళైనా సరే నేను మానిపిస్తాను అని మీరు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఏంటి మీ ధైర్యం? 100%. ఓకే. నేను ఎందుకు ఆ ధైర్యంతో చెప్తున్నానంటే గత 20 ఏళ్ళుగా వావ్. దీని మీద నాకు చాలాసార్లు బాధ అనిపించి నా వ్యక్తిగత జీవితంలో చాలామందికి నేను చూశాను. ఉమ్, వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితికి పోవాల్సిన వాళ్ళు, నాకంటే ఇతరుల కంటే ఎంతో జ్ఞానులు, ఎంతో బాగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నవాళ్ళు సగం జీవితాన్ని కోల్పోయి వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడి ఆ పిల్లలు దారుణమైనటువంటి స్థితిలో కనిపిస్తున్నారండి. సో ఆ ధైర్యంతోనే నేను ఒక 20 ఏళ్ళుగా ఇదే ప్రయత్నం చేస్తున్నాను. ఓ, చాలామంది నాకు రాంగ్ కాల్స్ వస్తాయి, తాగుబోతులు కూడా కాల్ చేస్తారు. ఏం సార్ మాకు మానిపిస్తారా మీరు? ఏం మమ్మల్ని ఇలాగా బ్రతకనివ్వరా? ఏంటి నీ బ్రతికేది? ఆ, నువ్వు ఒక్కడో బ్రతికితే సరిపోతుందా? బా పేరెంట్స్, నీ పిల్లలు, నీ మీద డిపెండ్ అయ్యారు వాళ్ళు, ఇవన్నీ వీళ్ళెవరు బ్రతకాల్సిన అవసరం లేదా? నువ్వు ఒక్కడ ఎంజాయ్ చేసి సరిపోతుంది. ఏంటి ఆ ఎంజాయ్? ఉమ్, నువ్వు ఎంజాయ్ చేయట్లేదు, ఒక మృక్షువుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. yes, బా సూపర్. ఒక మృక్షువుతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, అది నిన్ను ఫ్రెండ్షిప్ చేసి లాగే. చివరిగా నీకు అక్కడికి పంపిస్తుంది. అవును. తర్వాత ఏంటి? నీ భార్య ఏంటి, నీ పిల్లలేంటి, నీ అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లలు ఉంటారే, చిన్న పిల్లలు ఉంటారే, వాళ్ళు స్థితిగతులు ఏంటి? ఏం మెసేజ్ ఇస్తారు మీ పిల్లలకి, సమాజానికి? ఇదా? ఎప్పుడో ఏదో 1-2 సార్లు ఏదో జరిగింది అనుకొని అక్కడతో మీరు ఆగుతున్నారా? ఆగట్లేదు, దాన్ని కంటిన్యూ చేసేస్తున్నారు. అవును. ఇదొక పద్ధతి. ఒకటి చెప్తాను సార్, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే యూత్ ఏదో డెవలప్మెంటు, లేదంటే ఎంజాయ్మెంటు, లేదా గెట్ టుగెదర్, ఇలాంటివి ఏదో ఆయన పేరు చెప్పి ఎక్కడో వీకెండ్ అని కూడా తాగేస్తున్నారు సార్. అయిపోయింది, వారంలో కష్టపడ్డారు, వీళ్ళు వీకెండ్ అని కూడా వీళ్ళు తాగేస్తున్నారు. ఏమనుకుంటున్నారంటే ఆ, ఇది ఎంజాయ్ అనుకుంటున్నారు. అవును. ఈ స్థితికి రావడానికి చూడండి, మనం డెవలప్ అవ్వడానికి మనం ఎక్కడో ఏదో ఒకటి చేయాలి, డెవలప్ అవ్వాలి. ఏది చేయకుండా మీరు ఆలోచించుకొని కూర్చుంటే ఏది డెవలప్ అవ్వదు కదా. అలాగే ఎక్కడో చోట ఇది స్టార్ట్ చేసేస్తున్నారు. ఉమ్, కమ్యూనికేషను, ఫోర్స్ పెగ్గో, ఫ్రెండ్షిప్, ఏదో ఒకటి ఫ్రెండ్ చేస్తున్నారు. అవును. కానీ ఇది అక్కడ ఆగట్లేదే. అవును, అంతే కదా. ఒక 2 ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరికీ అలవాటు ఉండదండి. అవును. నాకు అలవాటు లేదు బ్రదర్, కానీ నువ్వు చాన్నాళ్ళుగా వచ్చావుగా, ఇది నువ్వు తీసుకుంటా. నాకు అలవాట్లేదు, నీకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు, ఇది మధ్యలో ఎందుకు? అవును. కానీ జరుగుతుంది. బికాస్ దాంట్లో ఉన్న మొత్తం అలాంటిది, కరెక్ట్. ఆ మాధుర్యం అలాంటిది. రైట్. మన శరీరంలో చాలా హార్మోన్స్ ఉంటాయి. అవును. అసలు మీరు అడగచ్చు, ఎందుకు దాని మీద అంత పిచ్చెక్కిపోతారు? నిజమే కదా. అవును. స్టార్టింగ్లో ఫ్రెండ్షిప్ కోసం తాగుతారు, కమ్యూనికేషన్స్ తాగుతారు. కానీ ఎందుకు దాన్ని మిగతా వాళ్ళు, అంటే సొసైటీలో 100 పీపుల్స్ అలాగ లేరండి, అవును. మిగతా వాళ్ళు ఎందుకు అలాగా కనెక్ట్ అయిపోతున్నారు? ఉమ్, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే తాగేటప్పుడు ఒక రకమైన ఇన్స్టెంట్ ఒక ఫీల్ వస్తుంది. ఉమ్, ఎందుకు ఫీల్ వస్తుంది? మన శరీరంలో చాలా హార్మోన్స్ ఉంటున్నాయి. ఓకే. ఈ హార్మోన్స్ దానికి సపోర్ట్ చేస్తున్నాయి. అచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రెయిన్లో డోపామైన్ అనే ఒక హార్మోన్ ఉంది. అవును. ఈ హార్మోను రెగ్యులర్గా రిలీజ్ అవుతూనే ఉంటుందండి. ఈ రెగ్యులర్గా రిలీజ్ అయ్యేదాన్ని మీరు మార్నింగ్ తీసుకుంటారా, ఆఫ్టర్నూన్ తీసుకుంటారా, నైట్ తీసుకుంటారా, దానికి తెలియదు. అవును. సో మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ రెగ్యులర్గా ఏదైతే ఆ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ని డామినేట్ చేస్తుంది. ఉమ్, మీరు ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు మీకు ఒక రకమైన ఎంజాయ్మెంట్ వస్తుంది. ఆ డోపామైన్ ఇమీడియట్గా ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే ఎక్కువ రిలీజ్ అవుతుందో అతను ఏమనుకుంటాడంటే ఫీల్ హ్యాపీ. ఉమ్, అది డోపామైన్ దేనికంటే హ్యాపీనెస్ ఇచ్చే ఒక రకమైన బ్రెయిన్లో ఓకే. ఒక పదార్థం. రైట్. ఆ పదార్థం మీరు బిర్యానీ తిన్న హ్యాపీగా ఇస్తుంది, మందు తాగిన హ్యాపీని ఇస్తుంది, మంచి శుభకార్యంకి వెళ్ళిన హ్యాపీని ఇస్తుంది, మీకు ఏదైనా మంచి అనిపిస్తే హ్యాపీ ఇస్తుంది. అది డ్యామేజ్ చేయడం కోసం
ఇలాంటి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అది డ్యామేజ్ అవుతుంది. రైట్. ఎందుకు అది డ్యామేజ్ అవుతుందంటే తీసుకునేటప్పుడల్లా అది ఏ రెగ్యులారిటీ ఉంటుందో ఆ టైమింగ్స్ మారిపోయి ఓకే. ఇది ఎప్పుడైతే ఇస్తున్నామో అప్పుడు అది కనెక్ట్ అయ్యి ఓవర్ రిలీజ్ చేసేస్తుంది. దానికి ఏం తెలియదు, ఓకే. ఓకే. ఓవర్ రిలీజ్ చేసేస్తుంది. ఆ ఓవర్ రిలీజ్ చేసినప్పుడు ఈయనకి ఫీల్ చాలా హ్యాపీగా, నిద్ర వచ్చేలాగా, మగతలాగా చక్కగా ఉంటుంది. అవును. సో ఇలాగా కొద్ది రోజులు అలాగా వాడగా ఆ డోపమైన్ అనేది డ్రై అయిపోతుంది. ఆహాహా. ఎప్పుడైతే డ్రై అయిపోయిందో ఇతని డ్రై అయిపోయేటప్పుడు ఒక రకమైన చిరాకు, బాధ, పెయిన్, ఏదో హెడ్ఏకు, రకరకాల హ్యాంగ్ ఓవర్స్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే అది రిలీజ్ అవ్వట్లేదు. ఓకే. అది రిలీజ్ అవ్వాలంటే మళ్ళీ ఈయన చక్కగా నడిచే విధానాన్ని ఈయన డిస్టర్బ్ చేశాడు కదా, మళ్ళీ ఈయన మందు కొడితే అది కొద్దిగా రిలీజ్ అవుతుంది. అంటే దీని మీద డిపెండ్ అయిపోతుంది అది. అవును. సో వీళ్ళేమనుకుంటారు, పడాల్సిందే, ఒక 90 పడితే కానీ అవును. మనకి హ్యాపీనెస్ లేదు, రిలాక్సేషన్ లేదు అవును. అనే విధానానికి వచ్చేస్తారు. దీనికి అలవాటు పడిపోతారు. కరెక్ట్. ఫర్దర్గా బాడీ పెయిన్స్, ఇంకొక హార్మోన్ ఎండార్ఫిన్స్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఎండార్ఫిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఇది ఒక నేచురల్ పెయిన్ కిల్లర్. ఓకే. మనం ఏ పెయిన్ కిల్లర్ వేసుకోవసరం లేదు. ఎప్పుడైనా మనకు పెయిన్ కిల్లర్ దట్ మీన్ ట్రావెల్ చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు టూ మచ్ పెయిన్స్ వస్తాయి. అవును. ఈ ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ పెయిన్ని క్లియర్ చేస్తుంది. ఓకే. ఈ పెయిన్ క్లియర్ చేసే వరకు మీరు వెయిట్ చేయాలి. అంతేగాని ఇమీడియట్లీగా పెయిన్స్ ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయి అని వాళ్ళు తాగేస్తుంటారు. అవును. ఆ సిస్టమ్ ఏమవుతుంది, ఈ త్రాగటం వల్ల దాని టైమింగ్స్ ప్రకారం అది రిలీజ్ అవుతుంది కదా, ఆ రిలీజ్ అయ్యే వరకు ఈయన ఆగట్లేదు. ఈయన మందు వేసేస్తున్నాడు. మందు వేయడం వల్ల అది కూడా డ్యామేజ్ అవుతుంది. సో మందు వేస్తే కానీ డోమోపెన్ కానీ ఎండార్ఫిన్ కానీ నథింగ్, పనిచేయడం మానేసి. రైట్. సో ఆ రకంగా వీళ్ళు అతిగా తాగడానికి ఇష్టపడుతున్నారండి. లేదంటే దే ఆర్ వెరీ బ్రిలియంట్స్ దెన్ నాన్ ఎగ్జాక్ట్లీ. ఆల్కహాల్. అయ్యో, ఎంత డి అడిక్షన్ సెంటర్ లో కూడా బాగుపడిన వాళ్ళని కూడా నేను బాగు చేస్తానని మీరు సవాల్ విసురుతున్నారు. ఇది ఎలా సాధ్యం? అంటే మీ స్పెషాలిటీ ఏంటి? మీ వైద్యానికి ఉన్న స్పెషాలిటీ? అసలు యాక్చువల్ ఏంటంటే ఒక్కొక్క దశ ఒక్కొక్కలా ఉంటుందండి. అందరూ అన్ని జబ్బులు బాగా చేయలేరు. ఈరోజు సైన్స్ పెరిగింది, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్గా చేస్తున్నారు. అన్నీ చేస్తారు, నేను అన్నీ చేస్తానని చెప్పట్లేదు. ఈరోజు సైన్స్ చాలా గొప్పగా ఎదిగింది. అయితే వాళ్ళు చేసేది ఏంటంటే డాక్టర్ ఏదో కొంత సైకియాట్రిస్టో, సైకాలజిస్టో, సైకోథెరపిస్టో ఎవరో సంబడి కాంటాక్ట్స్లో ఉంటారు. ఒక వెన్యూ, ఒక వేదిక తయారు చేసుకుంటారు. చక్కగా అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు, మంచి ఫుడ్ పెడతారు, సెక్యూరిటీ ఇస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. దీనికి వీళ్ళు లొంగట్లేదండి. ఇవన్నీ మహానుభావులకి అన్నీ తెలుసు, వాళ్ళకి తెలియనివేం కాదు. కాకపోతే ఆయన సింగిల్ అయిపోతాడు, ఫ్యామిలీ పెద్దదైపోతుంది. ఆయన పడే బాధలు చూడలేక ఈ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి జాయిన్ చేసి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఫుడ్ అది పెడతారనే సంగతి అందరికీ తెలుసు. అవును. ఆ తర్వాత నెక్స్ట్ 15 days ఆర్ 20 days ఆర్ 3 months తర్వాత మళ్ళీ ఆయన స్టార్ట్ చేస్తాడు. అవును. ఎందుకంటే మీ దగ్గర డబ్బు లేకపోతే ఏం చేస్తారు? ఆ ఎర్నింగ్ సోర్సెస్ చూసుకుంటారు కదా. బాడీలో ఇవి డ్రై అయిపోయి ఉంటాయి. ఇవి ఏవైతే ఉన్నాయో బాడీలో మీకు ఆకలి ఎలాగేస్తుందో అలాగే అది కూడా ఆ టైంకి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ ఇవన్నీ డ్రై అయిపోయి ఉంటాయండి. ఈ డ్రై అయిపోవటం వల్ల మీరు రిహాబిలిటేషన్ సెంటర్లో ఎన్ని కౌన్సిలింగ్ చేసినా కానీ మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నారు. మీరు కౌన్సిలింగ్ అంటారు సార్, పిల్లలకి మందులు కావాలి, పిల్లలకి పాలు కోసం లేదంటే ఇంటికి కాయగూరల కోసం తీసుకునే డబ్బులు కూడా వాళ్ళు తట్టుకోలేక, అంటే వాళ్ళు ఆ పొజిషన్కి వచ్చేసి ఉంటారు. అది ఎవరైనా కానీ దానివల్ల వాళ్ళు ఆ డబ్బు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. చిన్నపిల్లలకి పాలు వాళ్ళకి తెలుసు, తల్లికి మందులని కూడా తెలుసు. తెలియకుండా ఏం లేదండి. మీరు ఒకటి చెప్తున్నాను, బార్కి వెళ్ళి లేదంటే షాప్కి వెళ్ళి 500 నోట్ ఇచ్చి 200 బాటిల్ తీసుకొని 200 బ్యాక్ సైడ్ తీసుకుంటాడండి. మైండ్ ఏం ఆగిపోలేదు, ఆయనకి ఏం మెంటల్ ఏం రాలేదు. ఆ హ్యాబిట్ అలాంటిది. సో ఆ కండిషన్లో ఉన్న వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల కానీ, రిహాబిలిటేషన్ సెంటర్లో వేయటం వల్ల కానీ ఎటువంటి ఉపయోగం లేదు సార్. తాత్కాలికంగా ఫ్యామిలీ రిలాక్స్ అవుతుంది అంతే. 100%. ఆయనకి అన్ని స్థాయిలు దాటే మా దగ్గరకు వస్తారండి. టోటల్గా అన్ని స్థాయిలు దాటే. మీరు ఫస్ట్ క్వశ్చన్ వేశారు, చెప్పారు ప్రేక్షకులకి,
చాలా బాధపడి, చాలా ఇబ్బందులు పడి, ఇంకా ఆప్షనే లేదు. అవును. ఈ భర్తతో ఉండాలా? వదిలేయాలా? పిల్లలు, గర్భిణి అంటే యూత్ కోసం చెప్తున్నాను. కొత్తగా యెస్. పెళ్ళయ్యే యెస్. పిల్లలు. అవును. గర్భిణీ స్త్రీలుంటారు. ఒక పిల్ల తల్లుంటారు. ఏం చేయాలి? ఎన్నో ఆశలు, ఎన్నో ఉంటాయి ఆ స్త్రీకి, ఆ మహాతల్లికి. కానీ ఈయన అప్పటికే ఏ సాఫ్ట్‌వేర్ ఏదని చెప్పేసి అభివృద్ధి సిటీలో ఉండి, అక్కడక్కడ అలవాట్లు నేర్చుకొని, కొన్నాళ్ళు ఏదో ఓపిక పడి, అడిక్ట్ అయినా గానీ, అడిక్షన్ అయినా గానీ ఓపిక పడి, మొత్తం బ్రెయిన్ అంతా సర్వనాశనం చేసుకుంటూ తాళి కట్టేస్తాడు. అవును. ఇదంతా ప్రక్రియ అంతా కలిపి 1 ఆర్ 2 ఇయర్స్‌లో అంతా బయటపడిపోతుంది. అవును. ఏంటా పరిస్థితి? అలాంటి దారుణం. కండిషన్‌లో ఉన్నోళ్ళు వందలాది మంది మన దగ్గరకొస్తున్నారండి. వాహ్! హ్మ్. ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఆ పానిక్ అవుతున్నారో, ఎందుకంటే ఆ యూత్, ఆ భర్త అనేవాడు ఇప్పుడు బాగా సీనియర్స్ ఉన్నారనుకోండి, అవును. పెద్ద పెద్ద పిల్లలు అలాంటి వాళ్ళనుకోండి భరిస్తారు. భరిస్తారు. ఇన్‌స్టంట్‌గా పెళ్ళయి 3 ఇయర్స్, 4 ఇయర్స్ వాళ్ళుంటారు. అవును. వాళ్ళు భరించలేరు. అవును. ఎందుకంటే ఆయన సిస్టమ్ ఏంటో తెలీదు ఆవిడకి. సో, నేను ఇతను వదిలేయాలా? నేను చనిపోవాలా? ఏంటి ఈ పిల్లలేంటి? ఈ భవిష్యత్తేంటి? చాలా పానిక్ అయిపోస్తారండి. అవును. అలాంటి వ్యక్తులకి మేమైతే మా మేనేజ్‌మెంట్, మా ఆల్కహాల్ ఆపే మేనేజ్‌మెంట్ ఏదైతే మా సిస్టమ్ ఏదైతే ఉందో, మా గ్రూప్ ఏదైతే ఉందో, మా స్టాఫ్ ఏదైతే ఉందో, మేమైతే ఫస్ట్ ఏం చేస్తామంటే, వాళ్ళ ఆప్యాయతగా కూర్చోబెట్టి ఫస్ట్ కౌన్సెలింగ్ చేస్తాం సార్. అచ్చా! వాళ్ళకి కౌన్సెలింగ్ చాలా అవసరం. ఓకే. ఓదార్పు అనేది చాలా అవసరం. ఆ కౌన్సెలింగ్‌లో 50% వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారండి. హ్మ్. ఫస్ట్ మేము పేషెంట్‌కి చూసేది లేదు. అచ్చా! పేరెంట్స్, బ్రదర్స్ ఎవరైతే ఆ! ఉన్నారో వాళ్ళ నైబర్స్ గాని, బ్రదర్స్ గాని, గార్డియన్స్ గాని వీళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళతో ఫస్ట్ మనం కౌన్సెలింగ్ వీళ్ళకి అవసరం సార్. ఓకే. తర్వాత ట్రీట్మెంట్ అండి. సూపర్. రైట్. ఓకే సార్. అయితే మీకు తెలుసు, నాకు తెలుసు. తాగుడు మానేయి నాన్న అంటే, "నువ్వెవడురా నాకు చెప్పడానికి" అంటాడు. లేదంటే కొట్టినా కొడతారు. నేను తాగుడు మానేపిద్దాం అనుకుంటున్నాను నేనంటే, ఎదురు 100% తిరిగి కొట్టినా కొడతారు. తిట్లయితే సర్వసాధారణం. "నువ్వెవడురా నాకు చెప్పడానికని." అసలు బ్రదర్ అయినా ఎవరైనా గాని ఎవడన్నా కానివ్వండి. అసలు తాగుబోతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. చాలా ఘోరంగా ఉంటుంది. సో, వాళ్ళకు తెలియకుండా మాన్పించే టెక్నిక్ ఉంటుందా? ఉంటుందండి. ఓహ్! ఇదేంటంటే మందనేది తెలిసిచ్చినా పనిచేస్తుంది, తెలియకిచ్చినా పనిచేస్తుంది. అవును. కానీ తెలియకుండా ఇవ్వడం అనేది ఇది తప్పు. ఓకే. ఇది చాలా తప్పు. హ్మ్. అంటే తెలియకుండా ఏది చేసినా తప్పే. నాకు చెప్పి తీసుకెళ్ళొచ్చు గదా! నాకు అడిగి పుచ్చుకోవచ్చు గదా! అవును. మన ఎంత ఫ్రెండ్ అయినా ఆ టేబుల్ మీద ఏదో ఒకటి తీసుకెళ్ళాలంటే, ఓ పెన్ను అంతే తీసుకెళ్ళాలన్నా గదా! అవును. చెప్పి తీసుకెళ్ళాలి. అంతే గదా! చెప్పకుండా అనేది ఇది తప్పిది. కానీ చాలా. ఆ! పరిస్థితులు అలాంటివి. హ్మ్. అక్కడున్న పరిస్థితులు హ్మ్. ఎలా ఉంటాయంటే, చెప్పినోడు, తెచ్చినోడు, ఇచ్చినోడు ఇచ్చినోడంటే అక్కడ మనీ ఇచ్చేవాడు, అవును. పేమెంట్ చేసేవాడు. అవును. అందరూ ఆయనకి శత్రువులే అవును. ఈ విషయంలో. ఇంక ఏదైనా నువ్వు మాట్లాడు. కానీ దిస్ ఈజ్ మై పర్సనల్. వి నో ఎవ్రీథింగ్. హ్మ్. వాళ్ళు చెప్తారు ఏమంటంటే, మాకు తెలియనిదేం కాదిది. మేము కాన్షియస్‌గానే చేస్తున్నాం. పడుకొని చేయట్లేదు, మత్తులోని చేయట్లేదు. ఆ! మత్తెప్పుడు కలుగుతుంది? మేము త్రాగిన తరువాత. అది మా అవును. బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఏదైతే డోపమైన్ అనే పదార్థం ఉందో, అది మనం తాగిన తర్వాత బ్యాలెన్స్ చేస్తుంది. ఈ హ్మ్. బ్యాలెన్స్‌కే ఇక్కడ లోబడిపోతున్నారు. అవును. తర్వాత ఇంకొక ప్రధాన కారణం వస్తుంది సార్ ఇక్కడ. ఎందుకంటే ఆళ్ళు మాకన్నీ తెలుసు. నా నిద్ర నువ్వు పోతావా? నా నిద్ర నువ్వు పోతావా? సాధ్యం గాదు గదా! పోవుగా నా పక్కన పడుకుంటావు. నువ్వు నిద్రపోతావు. అవును. సరే నువ్వు చెప్పిన మాట నేను విన్నాను. ఈ స్థితికొచ్చాను. ఒక 4 రోజులు టైం ఇస్తావా? ఇస్తాను తీసుకో. 4 రోజులు ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగింది? నిద్ర లేదు. ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఉండాలి? అది. అప్పుడు మనల్ని వాళ్ళు కౌన్సెలింగ్ చేస్తారు. హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్‌ని గాని, ఫ్రెండ్స్‌ని గాని నాకన్నీ తెలుసు. నాకు తెలియనిదేం లేదు ఇందులో. ఇన్‌కమ్ లేదని తెలుసు. సొసైటీ స్టేటస్ పోతుందని తెలుసు. ఉన్న ఉద్యోగం పోతుందని తెలుసు. జాబ్‌కెళ్ళకపోతే జీతం రావట్లేదని తెలుసు. చిన్న పిల్లలు నన్ను ఎగతాళి చేస్తున్నారని తెలుసు. అన్నీ నాకు తెలుసు. కానీ నా నిద్ర ఎవరు పోతారు? అంటే ఆయన ఆ పరిస్థితికొచ్చేసాడండి. రైట్. రైట్. తెలుసో తెలియకో అవును. ఫ్రెండ్‌షిప్ వల్ల ఇంకొక వల్ల ఆ పరిస్థితికొచ్చేసాడు. అప్పుడు ఏదైతే ఆయన తీసుకోవాల్సిన మోతాదు తీసుకుంటాడో అప్పుడు ఈక్వాలిటీ అవుతుంది. ఓకే. సో, అందుకని ఆయన ఇష్టపడతాడు. దానికి ఖచ్చితంగా మనము లోబడి ఆయనకి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటదండి. ఓకే. ఓకే. సూపర్. అయితే ముందు చెప్పుకున్నట్టుగా మా నాన్న తాగుబోతు అని చెప్పినా, వాళ్ళ అన్న తాగుబోతు అట్లా, వాళ్ళ ఫాదర్ తాగుబోతట అంటే, ఆడపిల్ల పెళ్లి సంబంధాలు ఎన్నో చెడిపోతాయి నిజం చెప్పాలంటే. అసలు వాళ్ళ నాన్న తాగుబోతటరా, వాడు తాగుబోతట, వాళ్ళ అన్న తాగుబోతంటే ఎవడు రాడసలు సంబంధానికి. ఇట్లా ఎన్నో బాధలు పడుతున్న కుటుంబాల్లో మళ్ళీ జోష్ అంటే మళ్ళా వెలుగులు నింపాలంటే
మీ వైద్యం ద్వారా ఎన్ని రోజులు పడుతుంది ఖచ్చితంగా? సార్ వైద్యం అనేది ఒక సిస్టమ్ ఉండదండి. ఓకే. అది డిపెండ్ ఆన్ కేస్ హిస్టరీ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్ సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఓకే. డయాగ్నోసిస్ ఉంటుంది. ఓ సో డిపెండ్ ఆన్ డయాగ్నోసిస్. తర్వాత చాలామంది మనం చెప్పే మాట వినే వాళ్ళు కూడా ఉంటారు, వినని వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ సిస్టమ్ అయితే కనుక ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ ది 3 monthsలో ఇదంతా క్లోజ్ చేయొచ్చండి. వావ్! సూపర్. కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఎందుకంటే అప్పటికే చాలా హార్మోన్స్ డ్రై అయిపోయి ఓకే. కొన్ని షివరింగ్స్, ఓకే. బీపీ పెరుగుట, ఇలాంటి డిస్టర్బెన్స్ అన్నీ మనకి విత్డ్రా సిమ్టమ్స్ ఇవన్నీ వస్తాయండి. అచ్చచ్చా! ఓకే. అవి మేము ఫాలో అవుతూ ఉంటాం. ఓకే. వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళు గైడెన్స్ ఎవరుంటారో, పేరెంట్స్ ఎవరుంటారో వాళ్ళతో మేము ఫాలో అవుతూ ఉంటాం. సో ఆ ఫాలో అవుతూ ట్రీట్మెంట్ మారుస్తూ ఉంటాం. సో ఎనీహౌ వ్యక్తికి తెలియకుండా అయితే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% మనం కోట్ చేయొచ్చండి. చేయొచ్చు. 100% చేయొచ్చు సూపర్. ఖచ్చితంగా. కొన్ని వేలాది మంది మాకు రిటర్న్స్ ఇచ్చున్నారు. అవునా? చాలా మంది రిటర్న్స్ ఇచ్చున్నారు. ఆహా! ఆ రిటర్న్స్ ధైర్యమే. రైట్. ఇప్పుడు ఓకే. చాలా మంది వస్తారు. వ్యవస్థలో పోలీసులు ఉంటారు, రిపోర్టర్స్ ఉంటారు, అవును. సినిమా వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ నాయకుల పిల్లలు ఉంటారు, గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళు రిటర్న్స్ ఇస్తారు మాకు. ఏం రిటర్న్స్ అంటే, డాక్టర్ గారు వీ ఫీల్ వెరీ హ్యాపీ, మా వాడు క్లోజ్. కరెక్ట్. ఫర్దర్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇలాంటి విషయాలు చాలా మంది ఏంటంటే వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలా మంది బయటికి చెప్పరండి. చెప్పరు. రియలీ మా పిల్లాడికి తాగుబోతే అయిపోయాడు, మేము మందులు వాడాము అని చాలా మంది బయటికి అసలు చెప్పరు. మిమ్మల్ని కలవడానికి చెప్పడానికే భయపడతారు. ఇది కూడా ఒకటి ఉంది. అవును. మా బోర్డులు, మా అడ్వర్టైజ్మెంట్లు చూసి చాలా మంది ఏంటంటే అవును. డైరెక్ట్ గా రావడానికి ఇబ్బంది పడి కరెక్ట్. కరెక్ట్. ఫోన్లు చేస్తుంటారు, అవును. మాకు ఇంటర్వ్యూ చేస్తుంటారు. అవును. సార్ మాకు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. కరెక్ట్. కరెక్ట్. వాళ్ళు ఏదో ప్రాబ్లంతో వచ్చారు కదా, అసలు ఏంటిది, ఎలా చేస్తారు, ఆ. ఏంటి ఇది, ఎక్కడ ఉంది ఇది, మీరు ఎట్లా చేస్తారు, ఇదని పెద్ద గబ్బు గబ్బు గాట్లు ఆతురు సార్. మా అవును. అబ్బాయి సార్ ప్లీజ్ కాళ్ళ మీద పడిపోయే పరిస్థితి ఉంది అవును. సార్. అవును. మేమైతే ఏది లేదు సార్, అవును. ఖచ్చితంగా మానిపిస్తామనే ధైర్యం మాకుంది. సూపర్. ఖచ్చితంగా మానిపిస్తాం. ఓకే. 100% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు మీ ఆయుర్వేద మెడిసిన్ ఎలా పనిచేస్తుంది సార్? అంటే అది శరీరంలోకి ఎలా పనిచేస్తుంది అనేది సరే, నాకు ఇదంతా క్యూరియాసిటీ. రూట్ కాజ్ ట్రీట్మెంట్స్ అంటే కాదు సార్, అంటే తాగానే అంటే ఇక మందు చూస్తే మానేయడం అంటే మందు చూడగానే అసహ్యం వేస్తుందా, వాంతి వస్తుందా, అసలు ఏం జరుగుతుంది? అసహ్యం అయితే వేయదు. ఆ, ఏదైతే అది ఆ ఫీల్ ఉంటుందో అది కొద్దిగా తగ్గుతుంది, ఓకే. బాడీలో తగ్గుతుంది, రియల్లీ తగ్గుతుంది. ఓకే. అది రోజు రోజుకి మనకి ఈ హార్మోన్స్ ఏవైతే పుంజుకుంటాయో, డెవలప్ అవుతుంటాయో ఆ తరుణంలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటుందండి. ఒక ఓకే. చిప్పు తీసుకునేసరికి ఎక్స్టర్నల్గా మనకు తెలిసే సిమ్టమ్స్ ఏంటంటే, ఒక చిప్పు అంటే జనరల్గా ఆయన తాగుతూ ఉంటాడు కదా, అవును. ఒక చిప్పు తీసుకునేసరికి ఆయనకు ఒక రకమైన డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ, సంథింగ్ ఒక యాసిడిటీ ఫామ్ అయినట్లుగా, బర్నింగ్ అయినట్లుగాను, ఓకే. ఏదో ఒక వేరియేషన్ అయితే వస్తుంది సార్. డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి, అందరికీ ఒకటైతే రాదు. అంతే కదా. డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. మాకు వాళ్ళు కాల్ చేస్తుంటారు, ఫోన్ చేస్తారు, సార్ ఏంటి ఇది చెస్ట్ పెయిన్ అంటున్నాడు, గుండెలో మంట అంటున్నాడు, కొద్దిగా ఆయాసం వచ్చింది అంటున్నాడు, ఏదో సంథింగ్ బీపీ పెరిగింది అంటున్నాడు, ఇలాంటివి అయితే ఉంటాయి. దానికి మేము ఏదైతే సిమ్టమ్స్ వస్తాయో దానికి కేర్ తీసుకొని ట్రీట్మెంట్ ముందుకు చేస్తుంటాం సార్. ఓకే. సో మీరు ఏదైతే మందు ఇస్తారో ఆయుర్వేద మందుని దాన్ని అన్నంలో కలపాలా, కర్రీలో కలపాలా, వాటర్లో కలపాలా, అంటే ఎట్లా పనిచేస్తుంది, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఇది ఫుడ్ బేస్డ్ మెడిసిన్. అచ్చా. ఇది నేచురల్గానే ఉంటుంది, ఫుడ్ బేస్డ్ మెడిసిన్. ఓకే. అంటే మెడిసిన్ అంటే ఒకటి ఇది అనేం లేదు సార్, చాలా ఉంటాయి. అది ఆ కండిషన్ ప్రకారంగా ఇస్తూ ఉంటాం. ఓకే. డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ ఏజెస్. ఓకే. సో ఈ కండిషన్ని మేము చూసి పరిశీలించి కేసీ హిస్టరీ తీసుకొని కొన్ని లిక్విడ్స్లో కలిపే ఉంటాయి. లిక్విడ్సే ఉంటుంది, డైరెక్ట్ లిక్విడే ఉంటుంది. కొన్ని వీళ్ళకి తెలియకుండా ఇచ్చేవి కొన్ని పౌడర్ రూపంలో ఉంటాయండి. ఓకే. ఈ పౌడరు రుచి కానీ, రంగు కానీ, వాసన కానీ ఏమీ ఉండదు. సో వాళ్ళకైతే అది తెలియదు. ఈ గార్డియన్స్ ఎవరైతే ఉంటారో, బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మనం డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి అవును. వీళ్ళు డైరెక్ట్గానే తీసుకుంటారు. ఆ ఒక్క వ్యక్తికే మనకి తెలియకుండా తెలియటం వల్ల ఏంటంటే ఆయన అందరికీ ఇబ్బంది పడతాడు. అంతే కదా. టోటల్ సర్కిల్ అంతా ఇబ్బంది అవుతుంది. అవును. అవును. ఇదే సర్కిల్ అంతా ఇబ్బంది అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళే రోజులు ఉన్నాయి, కొట్లాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, వదిలేసులు ఉంటాయి. రాజీవ్ దాని మీను విడాకులు పరిస్థితిలో ఉన్నవాళ్ళు, సెకండ్ మ్యారేజ్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇంకా తాగాలి, ఇంకా తాగాలి. అవును. అవును. 100 దొరికిందండి, ఇంకో 100 యాడ్ చేయాలి. బికాజ్ ఫర్ ది ఓన్లీ ఆల్కహాల్.
వా, వా, వా. రోజంతా పనిచేసి ఉమ్. ఎంతో ఎండలో కష్టపడి కేవలం ఆల్కహాల్కి ఇచ్చేస్తున్నారండి. ఒక్కొక్కసారి నాకు చాలా నిజంగా బాధేస్తుంది, నిజంగా చాలా బాధేస్తుంది. సామాన్యుడు అయితే సగం ఆ రోజు సగం కూలి సార్ ఈడు ఇచ్చేస్తాడు. వదిలేయండి సార్, ఇప్పుడు వాడికి పుట్టే ఒక బిడ్డ ఉంటాడండి, అవును వాడు ఒక కలెక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒక యాక్టర్ అవ్వాలనుకుంటాడు, లేకపోతే ఇంకోటి ఉపాధ్యాయుడు అవ్వాలంటాడు. ఈ దేశానికి ఏదో ఉద్ధరింపబడే Yes. అంత అవకాశం అవును ఉంటుంది. ఈయన ఒక తాపీ మేస్త్రి ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటే 500 కేటాయించి 500 ఈయన తాగేసిన ఆ 500తో ఆయన ఒక ఓక్రిడ్జ్ స్కూల్లో చదివే అంత కెపాసిటీ ఈరోజు ఎర్న్ చేస్తున్నారు. కానీ నథింగ్, ఎవడు ఎలగపోయినా అవును. ప్రాబ్లం లేదు, నేనైతే తాగాలి, హ్యాపీగా పడుకోవాలి, పడుకోవాలి. రేపు మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళాలి అంటే నేను ఇవాళ తాగాలి. ఖచ్చితంగా పడాల్సిందే. ఉమ్. ఎవడడ్డేవాడు, నా సొమ్ము నేను తింటున్నాను. చాలామంది లేడీస్ కూడా సపోర్ట్ చేయవలసి వస్తుందండి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఆయన డ్యూటీకి వెళ్ళడు, వీళ్ళు దాచుకునే డబ్బులు కూడా ఇచ్చి ఇచ్చి మరి త్రాగి అవును డ్యూటీకి పంపించే పరిస్థితి ఈరోజు ఉంది. అవును అవును అంటే ఎంత దిగజారిపోయారు, ఎంత లోబడిపోయారు. ఆయన ఒక్కరే కాదు, టోటల్ ఫ్యామిలీ అవును లోబడిపోతుంది. అవును. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకోటి గురుగారు, ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఒక భయం ఉంటుంది. ఈ 100%. మన ఆయుర్వేద మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ సరే, ఉంటాయా? ఇంగ్లీష్ మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండటానికి లేకపోవడానికి అది మనకు అనవసరం. అవును వైద్యులు, నిపుణులు, సైకియాట్రిస్టు, సైకోథెరపిస్టు చాలామంది ఉన్నారు. వాళ్ళు దాంట్లో ప్రావీణ్యత వాళ్ళకు ఉంది, వాళ్ళు చూసి చేస్తారు. కానీ వీళ్ళు ఫాలోవర్ అండి, వాళ్ళు చెప్పేది వీళ్ళు సరిగా ఫాలో అవ్వరు. అవును మేము కూడా కొన్ని మెడిసిన్స్ మేము వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక 4 రోజులు వేస్తారు, వీళ్ళే భయపడిపోతుంటారు. అవును మిగతా వాళ్ళు ఏదో జరిగింది అక్కడ, ఇంకోటి జరిగింది ఇక్కడ, ఏదో న్యూరో ప్రాబ్లం వచ్చింది, ఇంకో దగ్గర ఎపిలెప్సీ అవును. వచ్చింది, లేదంటే ఇలాంటివన్నీ వీళ్ళకి భయపడిపోయి సరిగ్గా చాలా మంది వాడరు. అవును ఇంక ఇదే లాస్ట్, ఇంకేమీ లేదు, ఇది డిసైడ్, ఇది ఇంక తాగుతూ ఉన్నాయి, ఇంక లాస్ట్ అయిపోయింది, ఇంకెవరేం చేస్తాము, భగవంతుడే ఉన్నాడు, ఇలాంటి స్టేజ్కి వచ్చేసి ఉంటారండి. అవును వాళ్ళకి ధైర్యం ఇచ్చేవాడు కావాలి ఫస్ట్. మీకు అదే అంటున్నాను, ఫస్ట్ ఈ ప్యానిక్గా ఉండే పరిస్థితులు ఏదైతే ఉంటుందో ఆ ప్యానిక్ నుంచి మనం బయటకు తీసుకొచ్చగలిగితే, నా ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశాను సార్. పేరెంట్స్ కూడా ఆల్కహాల్ కావమని ప్రెజర్ చేసే పిల్లలు కూడా ఉన్నారు సార్. అబ్బా పేరెంట్స్కి ఓడి. నేను రియల్గా చూశాను, లిటరలీ ఐఎమ్ ఎక్స్పీరియడ్. బా. ఆ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నానండి. నాకు ఒకే ఒక కొడుకు, పేరెంట్స్ని కూడా మోటివేట్ చేస్తున్నారు, మీరు కూడా తాగొచ్చు, ఇది ఇలా పనిచేస్తుంది, ఇది ఇలా హ్యాపీగా ఉంటుంది, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు, ఇది ఒక మోతాదు అని చెప్పి పేరెంట్స్ వాళ్ళు చనిపోవాలా, వీడిని డెవలప్ చేయాలా, లేదా వీడిని చంపేయాలనే పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు. దారుణం. వాళ్ళు షేక్ వచ్చి తినడం మానేసి పనికి అయ్యి పడుకొని నిద్ర లేకుండా రకరకాలుగా వాళ్ళు ఎన్నో బాధలు పడ. ఫస్ట్ వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్, వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, వీళ్ళకి మనం ధైర్యం ఇవ్వాలి. కరెక్ట్. 100% క్లోజ్ అవుతుంది సార్. పట్టుకున్న ప్రతి ఒక్క కేసు కూడా నేను క్లోజ్ చేశానండి. సూపర్. ప్రతి ఒక్క కేసు కూడా నేను క్లోజ్ చేశాను. సూపర్. ఏ ఒక్క కేసు క్లోజ్ అయిపోయినా నేను ఆపేస్తాను సార్, ఏ రియల్ ఎస్టేట్ చేసుకుంటాను హ్యాపీగా. సూపర్. నేను 100% చెప్తున్నాను. తల్లిదండ్రులందరికీ, ఇది నేను ఫీల్ అయ్యే పడుతున్న సోదరి మనలందరూ కూడా ధైర్యం ఇచ్చే మాట చెప్పారు. ఇది నేను ఫీల్ అయ్యే చెప్తున్నాను. సూపర్ సూపర్. రియల్గా నేను ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి అన్నది. వ్యాపారం చేయాలంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి సార్, చదువుకున్నాము, డబ్బులు కూడా ఉన్నాయి, చాలా వ్యాపారాలు అనేవి చాలా చేయొచ్చు. డబ్బు ఒకటే కాదు, వాళ్ళు ఇచ్చిన రిటర్న్. అన్న చాలా మంది ఫోన్ చేస్తున్నా, అన్న నీకు ఒకసారి చూడాలి అంటారు, వైజాగ్ బ్రాంచ్ కానీ హైదరాబాద్ బ్రాంచ్ కానీ. అంటే ఎందుకు చూడాలమ్మా అంటే, అసలు నీ వల్లే కదా నాకు ఇట్లా ఇంత హ్యాపీగా ఉంది, ఒకసారి ఎప్పుడు వస్తావన్నాను అంటే ఏం ప్రాబ్లం లేదు, ఎవరో కూడా నాకు తెలియదు. రియల్లీ ఇది ఆ హ్యాపీనెస్ నాలో ఉంది. అంతేగా. సూపర్. ఇంకోటి గురుగారు, సార్ లిక్కర్ని బట్టి మీ మెడిసిన్ మారుతుంటుంది అంటే, బ్రాండీ అయితే ఒకలాగా, విస్కీ అయితే ఒకలాగా? ఏం లేదు సార్, ఏం లేదు. ఇవి ఏంటంటే ఆ ఫ్లవర్స్ మారుతుంటాయి. ఇప్పుడు 100 రూపాయలు లిక్కరు, 1000 రూపాయల లిక్కరు పెద్ద వేరియేషన్ ఏం లేదండి. ఆ మేకింగు, ఆ ప్రాసెస్, అందులో కలిపే లిక్విడ్స్, ఆ స్మెల్, అందులో కలిపే ఈ దట్ మీన్ మినరల్స్ అండ్ వాటర్, ఇవి చేంజ్ అవుతాయి తప్ప, హైజానిక్ ఇవి చేంజ్ అవుతాయి, బాటిల్ రేట్ చేంజ్ అవుతుంది తప్ప ఈక్వల్గా ఉంటుంది సార్. ఈక్వల్గానే పనిచేస్తుంది, ఈక్వల్గానే డ్యామేజ్ చేస్తుంది. సో చాలా మంది తాగుతూ ఉంటారు, వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారండి. వీళ్ళు ఆ ప్రికాషన్స్ తీసుకోరు. త్రాగేటప్పుడు కూడా అట్ ది సేమ్ టైం డ్రింకింగ్ తీసుకునే సమయంలో కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. కొంతమంది డ్రై తీసుకుంటారు, కొంతమంది వెట్ స్నాక్స్ తీసుకుంటారు. తర్వాత ఆఫ్టర్ డ్రింకింగ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, బిఫోర్ డ్రింకింగ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు బాగానే ఉంటారు,
సో వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు గ్లామరీగా కనిపిస్తున్నారు కదా, మనం కూడా అలాగే ఉండొచ్చు కదా ఇలా అనుకుంటారు. కానీ వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్స్ చాలా ఉంటాయండి. కరెక్ట్ కరెక్ట్. ఎలా ఉంటాయి ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రైట్. మేమైతే డైరెక్ట్గా వచ్చే వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి డైట్ కూడా చెప్తున్నాం సార్. ఈ రకంగా ఉండాలి. ఎందుకంటే అవునా? కాంటుబట్టు కరెక్ట్. యూ వాంట్ టు ఎవ్రీడే. అవును. సో దట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ మస్ట్ బి టేక్ సమ్ ప్రికాషన్స్. సూపర్. ఇంకొకటి గురుగారు, చాలా మంది ఉదయం లేవగానే మందు పడకపోతే ఇట్లా కొట్టుకుంటా ఉంటారు, పిచ్చెక్కినట్టుగా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు? సరే, అసలు ఆ పొజిషన్ ఎందుకు వస్తుందంటే ఉమ్, వీళ్ళు రాత్రంతా డ్రింక్ చేయటం వల్ల టోటల్ ఇంటెస్టైన్స్, స్టమక్, అవును. టోటల్ ఉమ్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా పూర్తిగా డ్రై అయిపోయి ఉంటాయండి. ఉమ్, పూర్తిగా డ్రై అయిపోయి ఆ హ్యాంగ్ ఓవర్ అనే సిమ్టమ్స్ వస్తాయి. అవును. షివరింగ్ రావటము, హెడేక్, దట్ మీన్ లేక్ ఆఫ్ వాటర్ తక్కువ తీసుకోవటము, ఇవన్నీ జరగటం వల్ల, అంతకంటే ముందు ఓవర్ యాసిడ్స్ ఆయనకు ఉండటం, ఉమ్, ఇవన్నీ జరగటం వల్ల ఖచ్చితంగా మళ్ళీ అది వేసుకుంటేనే అది తగ్గుతుందనే ఒక ఫీల్ తీసుకొస్తుంది బాడీ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును బాడీకి బ్రెయిన్కి అసలు సంబంధం లేదండి. అవును. ఎందుకంటే ఇదోటి చెప్తుంది, ఇదోటి చెప్తుంది. ఖచ్చితంగా మళ్ళీ ఆ హ్యాంగ్ ఓవర్ పెగ్గ వేస్తే కానీ ఆయన సెట్ అవ్వడు అని ఎందుకు ఉంటుందంటే డోపోమైన్ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ సహకరిస్తుంది. ఆ, ఈ పెయిన్ కిల్లర్ అని ఏదైతే ఉందో ఇది కూడా ఈ హార్మోన్ కూడా అది పడితే కానీ సహకరించదు. ఓకే. ఇది పరిస్థితి. సో ఖచ్చితంగా ఆయన ఒక పెగ్గ వేయాల్సింది అన్న పరిస్థితిలో ఉంటారు. ఆ, సో ఇలాంటి వ్యక్తులే వచ్చేది మన దగ్గరికి. ఓకే ఓకే. ఇదేంటిది ఎర్లీ మార్నింగ్ త్రాగడం ఏంటి? అదే కదా, మార్నింగ్ షెడ్యూల్ ఉంటుంది కదా, అదే కదా. ఎంత చెట్టుకి అంతే కాలేని ఎవరికున్న షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది కదా. కరెక్ట్ కరెక్ట్. ఆ షెడ్యూల్ ప్రకారంగా వాడు పోవాలి కదా, అవును. పోడే. కొందరైతే సగం లివర్ పాడైపోయి ఉంటుంది అప్పటికే, కొందరైతే రక్తం కక్కునే స్టేజ్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళని కూడా మేము మందు కాపాడగలదా? సార్, సగం లివర్ పాడైపోయినా, సిరోసిస్ వచ్చినా, దట్ మీన్ లివర్ గడ్డగట్టినా, లివరు ఎన్లార్జ్ అయినా, పెద్దదైనా, లివర్ అసైటిస్ ఫైనల్ స్టేజ్ వచ్చినా, టోటల్గా ఆర్గాన్ ఆగిపోయినా, ఫస్ట్ చేయాల్సింది మందు మాన్పించడమేనండి. ఆ, ఓకే. అది ఏ కండిషన్ అవనివ్వండి. అచ్చా. సో మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకోండి ఫర్దర్గా, ఆ, ఫస్ట్ అయితే మందు మాన్పించాలి. ఓకే. ఎట్లా మానుతారు? మీరు చెప్తే మానుతారా? మీరు కౌన్సిలింగ్ ఇస్తే మానుతారా? అలా మానే వాళ్ళు అయితే ఎప్పుడో మానేసి ఉండాలి. సో ఎనీ టైం, ఉమ్, ఎనీ పొజిషన్, ఉమ్, ఫస్ట్ మందు మానాల్సిందే. ఓకే. ఇది తీసుకోవటం వల్ల వాళ్ళ బాడీకి కానీ వాళ్ళ ఆర్గాన్స్ కానీ ఉమ్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దెన్ సపోర్ట్ టు ఎనీ అచ్చా. అదర్ ట్రీట్మెంట్స్. ఏ Okay. డాక్టర్కైనా చూపించవచ్చు. రైట్. ఇప్పుడు వేరే డాక్టర్స్ వేరే ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఉమ్, ఆయన లివర్కో, లేదంటే కిడ్నీకో, లేదంటే హార్ట్కో, లేదంటే బ్రెయిన్కో సంబంధించి ఏవో ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు. అవును. ఇది కూడా తీసుకోవచ్చండి. ఓ, వాటితో పాటు ప్యారలల్ గా తీసుకో. పార్లల్ ఇది తీసుకోవచ్చు. ఆయన త్రాగుతూ ఉంటాడు, ఆ, అదే పార్లల్ ఇది తీసుకోవచ్చు. ఓహో, ఆయన త్రాగుతూ ఉంటాడు, తాగుతుండా కూడా తీసుకోవచ్చు. ఆయన ఆపేసి రాడుగా మన కోసం. ఓ సూపర్. ఆయన త్రాగుతూ ఉంటాడు, ఆ పొజిషన్లో కూడా ఇది ప్యారలల్గా దీన్ని ఆ, ఎక్కించి దీన్ని ఫోర్స్ చేసి దాన్ని ఆపాలి. అచ్చా. అంటే దీని డిమాండ్, దీని ఫోర్స్ ఎక్కువ అవుతుంది, ఓకే. మన ట్రీట్మెంట్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఆయన తాగితే తాగొచ్చు అంటాను. నేనైతే ఏమంటానంటే కంటిన్యూగా చేయండి, ఆయనకి ఏం ఇబ్బంది పెట్టొద్దు, ఆయనతో కూల్గా మాట్లాడండి, ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అవన్నీ అయిపోయాయి. ఉమ్, ఆర్గ్యుమెంట్ చేయకుండా కూల్గా మీరు మాట్లాడండి. ఆయన ఏదంటే అదే అనండి, ఆయన ఏం తింటే అదే పెట్టండి. ఒక 15 రోజులు టైం తీసుకోండి. హీ విల్ బి రికవర్, హీ విల్ బి బ్యాక్ ఓకే 100%. ఓకే. మరి కొందరు ఉంటారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తుంటారు జాగ్రత్తగా, యా, యా. రోజు తాగుతూ ఉంటారు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏదోలాగా మాయ చేస్తూ ఉంటారు. మ్మ్. వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి? వీళ్ళు ఎలా కౌన్సిలింగ్కి సరే, తీసుకురావాలి? వాళ్ళకి ఈజీగా గుర్తుపట్టొచ్చండి. ఏదో ఒక మార్పు అయితే వాళ్ళలో మనకు కనిపిస్తుందండి. అచ్చా. ఖచ్చితంగా ఓవర్గా మాట్లాడటము, లేదంటే తినకపోవటము, లేదంటే ఓవర్గా తినటము, అచ్చా. లేదంటే అడిగిన దానికి కంగారు పడటము, ఓకే. ఏదో ఖర్చులు వేరే దానికి పెట్టి ఇంకో దానికి ఏదో చెప్పడము, ఏదో ఒకటి మనకి ఆ భార్యకి కానీ, ఆ తల్లికి కానీ, ఆ ఫ్రెండ్స్ కానీ అర్థమైపోతుంది. ఇదేదో తేడాగా ఉంది ఆ, అనే విషయం అయితే అర్థమవుతుందండి. 100% తెలుసుకోగలుగుతారు. అవును. సో అలాగా మేనేజ్ చేసి మనకు తెలియకుండా ఉన్నారంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్కి రాలేదు.
అచ్చా అచ్చా ఓకే. వాళ్ళు ఈజీగా మానిపించొచ్చు. ఓ అవునా? వాళ్ళనైతే అసలు అసలు మనం ఏది నాట్ కౌంట్. అచ్చా ఈజీగా అది మానిపించవచ్చు. పెద్ద అసలు కౌంటే కాదు. ఓ వాళ్ళని ఈజీ. వాళ్ళకు కూడా 3 ఇప్పుడు నెలలు పడతా ఇందులో స్టూడెంట్స్ ఉంటారండి. అవును. ఆహ్, యూత్ ఇప్పుడు హైదరాబాద్ యూత్ లాంటి చాలా ఎక్కువైందండి అది. అవును. సిటీలో అవును. ఇవి అమ్మాయిలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అవును. స్మోకింగ్ గానీ, గుట్కాస్ గానీ డిఫరెంట్. సో, అవును. ఈ డిఫరెంట్ తీసుకోవడానికి కూడా ప్రధాన కారణం కూడా ఒకటుందండి. మీరు ఒక 3 పెగ్, 4 పెగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇనీషియల్‌గా ఒక 30 ఎంఎల్, 60 ఎంఎల్ తీసుకుంటే మీకు చాలా హ్యాపీ ఫీల్, అవును. చాలా హాయిగా నిద్రొచ్చే పరిస్థితి ఉండేది. అవును. ఒక 4 నెలలు మారింది. ఏం లేదు. అంటే డోస్ అక్కడికి అయిపోయింది. అయిపోయింది. మీరు ప్రమోట్ అయ్యారని అర్థం. నెక్స్ట్ అర్థం. లెవెల్‌కి. ఆ! నెక్స్ట్ లెవెల్ అంటే ఒక హాఫ్ అవును. అడుగుతుంటాం మనం. అవును. ఏం తీసుకుంటారంటే ఏమంటే ఒక 15 బీర్లు ఈజీగా తీసుకుంటారు. బా! ఆ! ఒక హాఫ్ బాటిల్ ఈజీగా తీసుకుంటారనే పొజిషన్ ఉంటది. ఆ! ఫుల్ బాటిల్ వదిలేయండి, అది పక్కన అవును. పెట్టండి. హాఫ్ బాటిల్ ఈజీగా తీసుకుంటారనే పొజిషన్ ఉంటుంది. అవును. అంటే ఏంటి? టోటల్ డ్యామేజ్. ఆ! ఏం లేదక్కడ. ఆ! అప్పు తెస్తే గాని ఇంటిలో వంట లేదన్నట్లా ఉంటది. బా! ఇంకా అక్కడ రిసోర్స్ ఏం లేదు. కరెక్ట్. బాడీలో ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో పూర్తిగా అవుట్. డ్రై అయిపోయాయి. ఆ! ఎప్పుడైతే డ్రై అయిపోయాయో మీరు మీ దగ్గర జేబీ డ్రై అయిపోతే ఎలాగ అప్పు తెచ్చుకోవాలో అవును. అలాగా మనం ఆల్కహాల్ అప్పు బాడీకి ఇస్తే హ్మ్. కొద్దిగా సప్లై ఉంటుంది. ఆ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో హార్మోన్స్ కొద్దిగా సప్లై ఉంటుంది ఇందాక చెప్పినవి. అవును. అప్పుడు అవి కొద్దిగా యాక్టివ్ అవుతాయండి. మీరన్నట్టు ఇప్పుడు 15 ఏళ్ల పిల్లలు గూడా మందు తాగుతున్నారు. వాళ్ళని మానిపించొచ్చా ఈ అవసరం లేదు, మందు? వాళ్ళకి అసలు అవసరం లేదు. ఆ! ఏదో ఆ! ప్రెస్టేజ్ కోసం, అవును. స్టేటస్ కోసం, అవును. నేను మగోడిని, నేను సిగరెట్ తాగుతా, అవును. నేను పెగ్గేసిస్తా, నేను ఈడు బీలు, ఇదంతా పతనం కోసమేనండి. అవును. ఇందులో ఛాలెంజ్‌గా చేయాల్సింది. అవును. నీ చదువులో ఛాలెంజ్ చెయ్యి. సరే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని గూడా మానిపిస్తారా? 100%. ఆ! ఇది పెద్ద విశేషమేం అంటే కాదు. ఆ మందు అంటే ప్రభావం. ఇప్పుడు వీళ్ళ బాడీ మనకి పూర్తిగా సపోర్ట్ చేస్తుందండి. ఆ! వీళ్ళ బాడీ పూర్తిగా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇందాక మనకు అనుకునేది త్రాగుబోతులు, అవును. అవును. డి అడిక్షన్ సెంటర్‌లో జాయిన్ అవ్వాలి, రిహాబిలిటేషన్ సెంటర్‌లో జాయిన్ అవునవును. అవ్వాల్సిన అంటే డాక్టర్ కంటే పేరెంట్స్ కన్నా మా ఫ్యామిలీ బంధువులకే ఎక్కువ తెలుస్తుంది. నాలెడ్జ్ ఉంటుంది. అవును. అవును. ఆ టైప్ ఆఫ్ వాళ్ళకి రిహాబిలిటేషన్‌కి వెళ్ళి వీడిని ఎక్కడో పెట్టాలిరా బాబు 4 రోజులు మేము పడుకోవాలనే విధానం వచ్చేవాళ్ళు ఉంటారు చూసారా? అవును. వాళ్ళతో కష్టం. కానీ అది కూడా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళు యూత్ ఏదో ఫ్యాషనబుల్‌గా లేదంటే వీళ్ళు పతనమైపోతారు, పాడైపోతారు. రేపు ఈడికి పెళ్లవ్వాలి, ఈ అమ్మాయికి అవును. పిల్ల రావాలి. సరే ఇప్పుడైతే మేనేజ్ చేస్తాం. రేపు మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ ఏదైనా జరిగితే ఇలాంటిది అంతేగా. ఇదంతా ఈరోజు మ్యారేజ్ అంటే మామూలు విషయం కాదు ఓ కదండీ. కోట్లతో కోట్ల వ్యవహారం. వ్యవహారం అది. ఎక్కడ డ్యామేజ్ అయినా గాని అవతలోళ్ళు మనలాగా రిసీవ్ చేసుకుంటే అవసరం ఏంటి? మీరు రిసీవ్ చేసుకుంటారా? మీరు చేసుకోరుగా. అవును. సో, ఆ టైప్ ఆఫ్ ఈజీగా మనం చేయొచ్చు సార్. ఓకే. ఇలాంటి వ్యక్తులు లేడీస్? లేడీస్ ఆల్సో ఆ! సురక్షితం ఈ మందు. హ్యాపీగా అసలు ఆ! నో సైడ్ ఎఫెక్ట్స్. ఆ! అది ఏ వర్గానికైనా మహిళలైనా, ఏ స్త్రీలైనా, వర్గానికైనా. యువకులైనా, ఇది వృద్ధులైనా. ఈరోజు, నిన్న లేకపోతే ఈ టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వాలనో లేదా ఇంకోటి చేసింది కాదు సార్ ఇది. ఆ! ఇది టీవీలో వచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌లు ఆ! సంథింగ్ ఏవేవో అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తున్నాయి. మేము చాలా అవును. చూస్తుంటాం. అవును. అవి కాదు. చాలామంది ఈరోజు మీరు అది కలిపి తాగండి ఇది అయిపోతుంది. అవునవును. ఇంతో అవును. సింపుల్ అంత సింపుల్ కాదు సార్. అంత సింపుల్ కాదు. మనం అవును. అనుకునే అంత సింపుల్ కాదు. ఈడేదో అబద్ధం ఆడట్లేదు ఎవరు. కరెక్ట్. బాడీ చెప్తుంది దానికి. అవును. వి నీడ్ ఆల్కహాల్. అదర్‌వైజ్ బాడీ యాక్టివ్‌గా లేదు. లోపల ఆర్గాన్స్ అన్నీ పడుకున్నాయి. నేను మాట్లాడాలంటే, నేను రావాలంటే, నేను నడవాలంటే ఆ పని చేయాలి. ఇంకోటి గురుగారు, ఈ స్థాయికొచ్చారంటే అన్ని దొబ్బుంటాయి. బీపీలు, షుగర్‌లు అన్నీ వచ్చుంటాయి. హార్ట్ అటాక్ గూడా దగ్గరలో ఉండుంటాయి. మాక్సిమం సార్. మరి ఇట్లాంటి సమస్యలున్న చాలామంది వాళ్ళు గూడా మనం ఈ మెడిసిన్ తీసుకోవచ్చా? చాలామంది అదృష్టవంతులు 30 ఏళ్ళు తాగినోళ్ళు కూడా, 40 ఏళ్ళు తాగినోళ్ళు కూడానా అవును. మేము వాళ్ళకి డయాగ్నోసిస్‌లో గాని, టెస్ట్‌లో గాని చూస్తుంటే చాలా బావుంటున్నాయి. కానీ అది కాదు పద్ధతి. అంటే ఆయనకి బావుంది కదా అని అందరిని ఫాలో అవ్వమని చెప్పట్లేదు. అదే గదా! చాలా బాగుంటున్నాయి. ఆ! కానీ వాళ్ళు అదృష్టం సార్. అటువంటి వాళ్ళొస్తే వేగం రికవర్ అవుతారు. అవునా? అటువంటి వాళ్ళు వేగం రికవర్ అవుతారు. అలా ఓకే. కాకుండా టోటల్‌గా లివరే లేచిపోయిందనుకోండి, ఆ! ఏ మందు సపోర్ట్ చేయదు కదండీ. ఆ! లివర్ సపోర్ట్ చేయాలి కదా! మా కరెక్ట్. మందుగానే కరెక్ట్. లివర్ అవును. సపోర్ట్ చేయాలి కదా! అవును. అవును. ఏది ప్రేగులో, వెంట్రుకలో, బొగ్గలో లేదంటే తొడలో, చేతిలో కాదు కదా సపోర్ట్ కాదు. చేయాల్సింది. అంతే గదా! లివర్ సపోర్ట్ చేయాలి. సో, కరెక్ట్. ఆ కండిషన్‌లో ఉండుండగానే రావాలి సార్. పథ్యం ఏమన్నా జేయాలా గురుగారు? నేనొక్కటి చెప్తున్నాను సార్. ఆ! లివర్ ఇబ్బంది పడితే గనక, లివర్ ఫెయిల్ అయితే గనక, ఈరోజు రూపాయికో, రూ. 2 వైద్యం జరగట్లేదండి. వేలు, లక్షలు. లక్షలు. లక్షలనేది చిన్న మాటే. అవును. లక్షలనేది చిన్న మాటే.
జాగ్రత్తగా ఉండాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ కేర్ తీసుకోవాలి. పిల్లలు అవనివ్వండి, ఇంటి ఓనర్, పెద్ద ఇంటి ఓనర్ మీన్ హస్బెండ్, తండ్రి అవనివ్వండి, ఎవరైనా చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఉంది సార్. ఒకప్పుడులాగా లేదు. రైట్. గురూజీ ఏమన్నా పత్యం చేయాలా దీనికి? ఏం అంటే లేదు. నాన్ వెజ్ ఇక్కడ మానేయడం ఇట్లా? పథ్యం చేయాలనుకుంటే అసలు ట్రీట్మెంటే జరగదు సార్. అచ్చచ్చా. ఎందుకంటే ఆయన తెలియకుండా మనం చేస్తుంటాం. ఆ, ఆయన ఏం తింటాడో, ఏం తాగుతాడో ఆ, మనకే కదా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐడియా ఉండదు. ఓకే, సో అంతే కదా. అవును. పథ్యం అయితే ఏదీ లేదు. ఓకే, వితౌట్ పథ్యంలోనే మనం చేయొచ్చు. రైట్. ఇప్పుడు అతన్ని తీసుకెళ్తాం మనం, వరుసగా వాడిస్తుంటాం. ఓ 2 నెలలు అంటే 3 నెలలలో నెల రోజులు వాడి వదిలేశాడు అనుకోండి, ఎవరికి చెప్పకుండా. ఉమ్. మళ్ళీ ఏంటి, ఇక మళ్ళీ మొదటికి వచ్చినట్టు సీను. లేదు సార్. అంటే జనరల్గా వీళ్ళు చాలా మంది ఆ స్థితిలో ఉన్న ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తుల్ని అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓకే, కొంతమంది, ఓకే, అందరూ ఓకే. కాదు, కొంతమంది. అవి మనకి ఫెయిల్యూర్ లా కనిపిస్తుంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఆయన ఫాలో అవ్వడం ఉండదు. ఆయన స్థితి, ఆయన డయాగ్నోసిస్, ఆయన ఇంటెస్టైన్స్, ఆయన స్టమక్, ఆయన ఆకలి, ఇవేవి పరిశీలన ఏమి ఉండదు సార్. అవును, ఇది వేసామా, తిన్నాడా, పోయాడా అన్నట్లుగా ఉంటుంది. అంతే అలాంటి వాళ్ళు కదా. కాదు. ఏదైతే ఫాలోఅప్ చేస్తారో మాతో వాళ్ళందరూ కూడా 100% ఇది రిజల్ట్ అయితే ఉంటుంది సార్. ఓకే, రిజల్ట్ మాత్రం పక్కా రిజల్ట్ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది, 3 months అయిపోతుంది. అప్పుడు ఇక సరే మానేశాడు అనుకున్న టైంలో ఎవరన్నా ఫ్రెండ్ బలవంత పెట్టి మళ్ళీ తాగిస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మ్యాక్సిమం రిసీవ్ అవ్వదు. అవుదా? సూపర్. మ్యాక్సిమం రిసీవ్ అవ్వదు. ఎందుకంటే ఆయనే చెప్తాడు స్వయంగా. నేనైతే ఒకప్పుడు ఫుల్ బాటిల్ తీసుకునేవాడిని. అవును. ఇప్పుడున్న పొజిషన్లో నాకు బాడీ బాగలేదా, లేదంటే లిక్కర్ పడట్లేదా, ఏమో నాకైతే ఐడియా లేదు. కానీ నేను తీసుకోలేని ఆయనే చెప్తాడు. ఒకవేళ తీసుకున్నా కానీ ఒక 20 ml కంటే ఎక్కువ పోదండి లోపలికి, రిజెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఆయన డిసైడ్ అయిపోతాడు మెంటల్గా, ఏంటంటే ఇది నాకు పడట్లేదు, వదిలేయడం బెటర్ కదా, అయినా దీనివల్ల నాకు వచ్చిన లాభం ఏంటి, ఇంతకాలం చాలా నేను లాస్ అయ్యాను, ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాను అనే ఒక ఆలోచనతో పాటు 100% ఆయన సహకరిస్తాడు సార్. అక్కడ వరకు వచ్చాడంటే సహకరిస్తాడు. అక్కడ వరకు వచ్చాడంటే కనీసం 3-4 months వాడి ఉంటాడు. సో ఇప్పుడు నాకు తెలిసి మీరు 20,000లో కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ చేస్తుంటారు. Yes. సో వాళ్ళలో ఫెయిల్ అయిన కేసులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్, ఏమీ లేవు. చాలా మంది హైలీ ఎడ్యుకేటెడ్స్, హై ప్రొఫైల్ పీపుల్స్ చాలా మంది మా బోర్డులు చూసి, లేదంటే మా నెట్లోనో లేదా సంథింగ్ ఏదో చూసి వాళ్ళు డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఉంటారండి. వచ్చి మాకు అడుగుతుంటారు. ఎట్లా అంటే, సార్ నేను ఒక పెద్ద సంస్థకి మార్కెటింగ్ ఏజెంట్ని, లేదంటే మార్కెట్ ఇన్ఛార్జిని, నాకు కొన్ని మీటింగ్లకి నేను వెళ్తుంటాను, హైదరాబాదు, బొంబాయి, చెన్నై, కలకత్తా లాంటి ప్రాంతాలకు నేను వెళ్తుంటాను. అక్కడ మాకు ఈ ఆల్కహాల్ సిట్టింగ్ అనేది ఉంటుంది సార్. ఇది కమ్యూనికేషన్ కోసం. నేను అసలు ఈ మధ్యకాలంలో ఇదివరకు చాలా తీసుకునేవాడిని, మరి ఏం జరిగిందో నాకు తెలియదు, ఇది మాకు రివర్స్ అయ్యేది ఏదైనా ఉందని కూడా వచ్చేవాళ్ళు ఉన్నారండి. రివర్స్ అంటే నేను తక్కువే తీసుకుంటాను, సైకిల్ తీసుకోను, మరి నాకు ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చారా, లేదంటే ఏం జరిగిందో నాకైతే తెలియడం లేదు, కానీ నాకు ఇది తాగడానికి ఏదైనా ఉందా అంటే మాకు అర్థమవుతుంది సార్. వాళ్ళ హిస్టరీ చూసుకొని మేము ఒకసారి చూసుకుంటాం, ఈయనకి మన ట్రీట్మెంట్ ఏదో జరిగినట్లు ఉంటుంది. వాళ్ళకి మేము ఏం చేస్తామంటే, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవడం కోసం వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి చూసి చక్కదిద్దే ప్రక్రియలో ఏదో ఒక మెడిసిన్ ఇస్తుంటాం. పలాబ్జా, మల్టీవిటమిన్స్, లేదంటే ఇంకేదైనా మెగ్నీషియం లాస్ ఉంటే మెగ్నీషియం సంబంధించిన నేచురల్ మెడిసిన్స్, ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తామండి. వాళ్ళు ఇంకా మరి రారు, ఇది అవ్వట్లేదు, ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా మనతో గడిగడికి రారు. ఫ్రీక్వెంట్లీ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన టైంకి మీరు చెప్పిన డైరెక్ట్గా కనుక కాలేదనుకోండి, మందు మానేయలేదు అతను, అప్పుడు మీ దగ్గర నా ప్లాన్ బి ఏంటి? ఏమీ లేదు సార్. ఇప్పుడు ఇక్కడ ఇదేదో ఒక కమిట్మెంటు, ఒక ప్రామిస్ ఇలాంటిది ఏమీ లేదు. 100% అయితే జరుగుతుంది, 100% జరుగుతుంది. దీంట్లో ప్రామిస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఉంటారు. 100% మనం ఇది ఫైనల్ ఆప్షన్ లా ఉంటుంది కాబట్టి దీన్ని వాడుకోవడమే సార్. ఇప్పుడు పెళ్ళవక ముందు బుర్ర నిండా మంచి కర్లింగ్ ఎయిర్ ఉంటుందండి. మీరు ఈ ప్రశ్న వేస్తామా, పెళ్ళైన తర్వాత ఇలా కర్లింగ్ ఎయిర్ ఉంటుందా, మధ్యలో పట్టబుర్ర అయిపోద్దా, పొట్ట వచ్చేస్తుంది అని అడగం కదా. మరి అది అంత చిన్నదాని కోసం అడగినప్పుడు ఇది ప్రాణాల మీదకి వచ్చేది, రేపు భవిష్యత్తుని మీకు ఉద్ధరించేది, దీని ప్రయత్నం చేయడమే కదా. 100% ప్రయత్నం చేయాలి కదా, నన్ను ఇంటర్వ్యూ చేయడం కాదు కదా.
ఇప్పుడు నేను ఒక నిజం డాక్టర్ నిజం. నన్ను ఇంటర్వ్యూ చేయకూడదు కదా ఇక్కడ. సో 100% మీరు హెల్ప్ తీసుకోండి, దాన్ని మీరు సపోర్ట్ చేస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయండి. రైట్, సూపర్, మంచి మాట చెప్పారు. 100% సార్. ఈ డి అడిక్షన్ సెంటర్లు కావచ్చు, వైద్యం అంత ఖరీదైపోయిన వైద్యం ఉంది, చాలా లక్షలు ఖరీదైపోయి సార్. లక్షలేగా, మామూలు దోపిడీ కాదు. లక్షలు మరి చిన్న మాట అండి. మీరు అదే స్టైలా ఏమన్నా కొంచెం ఉపశమనం, ఏమి లేదు సార్. పేదవాడికి మధ్యతరగతికి అందుబాటులో ఉంటారా? పేదవాడికి చాలా అందుబాటులో ఉండేలాగే మేము బిహేవ్ చేస్తున్నాం. మాకిది వృత్తే కానీ వ్యాపారం అయితే కాదు. వెరీ గుడ్. 100% మేమైతే సపోర్ట్ చేస్తాం, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తామండి. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా మా దగ్గరకు వస్తే సూపర్. ఆ స్థాయిని బట్టి మేము లాస్ అయినా కానీ మేము భరించి వాళ్ళకి మేము సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. సూపర్ సార్. అయితే చాలా మందికి అది జిల్లాల్లో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, అమెరికాలో ఉంటారు, వేరే రాష్ట్రాల్లో ఉంటారు మన తెలుగు వాళ్ళు. వాళ్ళకి మెడిసిన్ కావాలంటే మీరు కొరియర్లో పంపిస్తారా? ఈరోజు చాలా ఈజీ అయిపోయింది సార్. ఇది అసలు పెద్ద అడగాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఈవెన్ అమెరికాలో ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు డైలీ వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. ఆ చిన్న చిన్న సిటీస్లో ఎక్కడ ఎనీ కంట్రీ ఎక్కడికైనా మనం ఇది కొరియర్ పంపించవచ్చు. ట్రావెలింగ్ అనేది ఇది పంపించడం అనేది చాలా ఈజీ అయిపోయింది సార్. విత్ ఇన్ ది సిటీ అయితే వాళ్ళు అసలు రావాల్సిన అవసరం కూడా లేదు. టోటల్గా మనకున్న మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనం మాట్లాడుకోవచ్చు, చూడొచ్చు, వీడియో చూడొచ్చు, డయాగ్నోసిస్ చూడొచ్చు, వాళ్ళు పంపించే రిజల్ట్స్, టెస్టులు, రిపోర్ట్స్ చూడొచ్చు. వాళ్ళు కూడా రాక్కర్లేదు. కొంతమంది ముసలి పేరెంట్స్ ఉంటారండి, వాళ్ళు రాలేరు, వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఇదొక పెద్ద ప్రాబ్లం. వాళ్ళు రాక్కర్లేదు సార్. ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి చక్కగా మీరు కౌన్సిలింగ్ ఇస్తుంటారు, ఆ కౌన్సిలింగ్ ఫ్రీగా తీసుకోవచ్చు. మీరేంటో ప్రతిదానికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వచ్చి ఏదో నామినల్ ఫీజు ఉంటుంది, అంటే మీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఐడెంటిఫికేషన్ కోసం ఉంటుంది. ఫర్దర్గా ₹1 కూడా తీసుకోవడం ఉండదు. మెడిసిన్ ఛార్జెస్ అయితే డిఫరెంట్స్ ఉంటాయి సార్. అవి కూడా చాలా పేదవాడికి అందుబాటులోనే ఉంటాయి. నథింగ్. మాకైతే మేము పెద్ద పెద్ద హోర్డింగ్స్, పెద్ద పెద్ద అద్దెలేం కట్టట్లేదు, ఏం చేయట్లేదు. మేము మెన్ టు మెన్, మౌత్ టు మౌతే ఇదంతా 2 రాష్ట్రాలు కూడా ఇది స్ప్రెడ్ అవడం జరిగింది. అది 100% మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. చాలా అందుబాటులో ఉంటుంది. సూపర్ సార్. రైట్. అంటే నాకు పెద్ద డౌట్ ఏంటంటే చాలా మందికి మిమ్మల్ని కలిసినట్టు కూడా బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరండి. రైట్. సో ఫోన్ చేసినా, వచ్చి మిమ్మల్ని కలిసినా వాళ్ళ గోప్యతకు మీరు భంగం కలగకుండా చూసుకుంటారా? వాళ్ళ పేర్లు బయటికి రాకుండా. అసలు మాకు ఎవరైతే క్లయింట్ వస్తారో ఆ క్లయింట్కి కూడా మేము తిరిగి ఫోన్ చేయమండి. ఇది మొట్టమొదటి జరుగుతుంది. ఎందుకంటే ఆ క్లయింట్కి మీరు ఫోన్ చేయకపోవడం ఏంటండి? ఇప్పుడు ఆయన అంటే క్లయింట్ ఏదైనా కానీ ఆయన డౌట్ ఉండి ఏదైనా మాకు అప్రోచ్ అవ్వాలనుకుంటే మేము మిడ్నైట్ అయినా మేము లిఫ్ట్ చేసి మాట్లాడి దానికి సమాధానం చెప్పి ఆ పరిష్కారం అయితే ఏదైతే ఉందో చేస్తాం. క్లయింట్స్కి మేమైతే కాల్ చేయమండి. ఎందుకంటే వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారో అదే కదా. మాకు కానీ, మా స్టాఫ్కి కానీ, మా డాక్టర్స్ కానీ ఎవరికి కూడా నా విషయం తెలియదు కాబట్టి మేము తిరిగి ఫోన్ చేయడం అనేది ఎప్పుడూ ఉండదు సార్. క్లయింట్కే చెప్పడం. ఇంకో చాలా మంది వాళ్ళు సొంత పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితిలో కూడా మా అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ ఉన్నాడండి, ఆయన త్రాగేస్తున్నాడు, చాలా అల్లరి పెడుతున్నాడు, మేము భరించలేకపోతున్నామని కొంతమంది మాకు ఫోన్లు చేస్తుంటారు. టోటల్గా మాట్లాడి విషయం అంతా తెలుసుకొని తర్వాత కొన్ని ప్రశ్నలకు వాళ్ళు రాంగ్ ఆన్సర్ చేయలేక అప్పుడు చెప్తారు, సార్ ఎవరో కాదు, ఇది మా తమ్ముడే, ఇలా జరుగుతుంది సార్, నేను ఇది మీ మాటల్లో మాకు కొంత అవగాహన వచ్చింది, నమ్మకం కలిగింది, నేను రేపు రావచ్చని ఆయన ఏదో ఒక అపాయింట్మెంట్ టైం తీసుకొని వస్తడం జరుగుతుంది సార్. ఇది చాలా సార్లు మేము ఫేస్ చేసాం. సూపర్. సో గోప్యంగానే ఉంటుంది. మరి వచ్చాక ఎన్ని రోజులకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది? అంటే దాని ప్రభావం చూపించడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ప్రభావం చూపించడానికి అయితే 5 to 15 days. ఓకే. ఎగ్జాక్ట్లీ 5 to గేమ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆయన ఏదైతే ఆడుకుంటుంటాడో దాన్ని డిస్టర్బ్ జరుగుతూనే ఉంటది, త్రాగుడికి డిస్టర్బ్ జరుగుతూనే ఉంటది. జస్ట్ వీళ్ళు అబ్జర్వేషన్ అండ్ ఫాలోయింగ్ చేస్తే రిజల్ట్ అయితే వచ్చేస్తుందండి. ఓకే. పార్సల్ అంటే ఆఫ్ కోర్స్ మనం కాల్ చేసిన తర్వాత పార్సల్ ఎన్ని రోజులు వస్తుంది అనేది జస్ట్ మ్యాటర్, అది పెద్ద విషయం కాదు, వెంటనే వచ్చేస్తుంది కదా పార్సల్. మెడిసిన్స్ వెంటనే పంపించేస్తారు. లోకల్ అయితే విత్ ఇన్ ది అవర్స్, అవును. నాన్ లోకల్ అయితే విత్ ఇన్ ది డేస్ ఓన్లీ. అంతే. అది ఇండియాలో ఎక్కడైనా కానీ 3 to 4 days వెళ్ళిపోతుంది. అది ఆంధ్ర, తెలంగాణ మందులు రెడీగా ఉంటాయా మళ్ళీ తయారు చేయడం అట్లాంటివి ఏమంటావు సార్? డిఫరెంట్ డోసేజెస్ ఉంటాయి. ఆ డోస్ ప్రకారంగా వాళ్ళకి మేము సెండ్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు హిస్టరీ. ఓకే.
మీరు చెప్పారు నో ఫెయిల్యూర్ అని. ఎంతోమందికి మీరు లైఫ్ ఇచ్చారు. ఎంతోమంది జీవితాలను కాపాడారు. సో, ఒక డాక్టర్‌గా కాకుండా ఒక ఆత్మీయుడిగా మీరు వాళ్ళకిచ్చే సలహా ఏంటసలు? సరే, ఇదైతే జీవితంలో ఒక చిన్న పార్టే గాని, జీవితమే ఆల్కహాల్ కాదు. కాదు. యెస్. చాలామందికి నేను చెప్తుంటాను, డైరెక్ట్‌గా వచ్చేవాళ్ళకి కూడాను. త్రాగడానికి మనం పుట్టలేదు. హ్మ్. ఇది ఏదో ఒక చిన్న అంటువ్యాధి. హ్మ్. అంటించుకున్నామా, వదిలించుకున్నామా అన్నట్లుగా ఉండాలి తప్ప, ఆ! ఇదే వ్యసనంలాగా అది ఏ వృత్తిలో ఉన్నా, ఆ! సినీ రంగంలో ఉన్నా, ఆ! కార్పొరేటు జాబుల్లో ఉన్నా, సాఫ్ట్‌వేర్ జాబుల్లో ఉన్నా, ఈవినింగ్ అయ్యేసరికి మనం ఇందాక మీరు మొదలెట్టేటప్పుడు అవును. అదేదో డైలాగ్ చెప్పారు. మద్యపానం మహదానందం, మనోధైర్యం ధనాధనం. ధనాధన్. జీవితం ధనాధన్ అయిపోతుంది. అవును. అది కాదు. మీకు మీ ముందు చాలా ఉన్నాయి. ఈరోజు మనం పేర్లు చెప్పుకోకూడదు గానీ, చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రాలకి సీఎంలయ్యారు. అవును. సినిమా ఇండస్ట్రీలో చాలా బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎంతో ఉన్నత స్థాయికి, కరెక్ట్. వాళ్ళు కాకుండా వాళ్ళు ఫర్దర్ ఏవైతే జనరేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికి కూడా ఫలాలు అందించే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు పోవాలి గానీ, ఈ రోజు తాగాము, ఈరోజు తాగావు, నిన్న తాగావు, మొన్న తాగావు, అంతకు ముందు కూడా అవును. తాగావు. అవును. ఏమైనా వచ్చిందా? నీకు తెలుస్తుంది కదా! నీ పేపర్ ఎవడైనా దిద్దుతున్నాడా? ఏమవుతది? ఏమవుతది? నీ జీవితాన్ని ఎవడైనా దిద్దుతున్నాడా? పొద్దున ఇది అసలు ప్రశ్నే కాదండి. మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు కరెక్ట్. మీకు వీడియోలు చూస్తున్నారు, కరెక్ట్. మీడియా చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. అవును. ఏం ఇది ఇంకొకరు చెప్పాల్సిన ఆన్సరే కాదు ఇది. ఒకవేళ తాగుతున్న వాళ్ళే తాగుతునో లేదా తాగే వాళ్ళే స్వయంగా ఈ ఫోన్ చూసి, మన ఈ వీడియో చూసి వస్తుంటారండి. ఆ! వాళ్ళకేం చెప్తారు? చాలా మంది వస్తుంటారు. హ్మ్. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. హ్మ్. లేటెస్ట్‌గా చాలా మంది వచ్చారు. రైట్. ఇప్పుడు అలా తాగుతూ చూస్తుండే వాళ్ళకి మీరిచ్చే డైరెక్ట్ సలహా ఏంటి? హైదరాబాద్‌లో అయితే చాలా మంది ఏదో సాధిద్దాం అని వచ్చిన వాళ్ళు శాతం ఓ 50% ఉంటారండి. అంతా మైగ్రేట్ పీపుల్సే కదా! అవును. వీళ్ళు స్వయంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ నేను ఇది అనుకోని వచ్చి లాస్ట్‌కి ఇక్కడ ఏదో చిన్న చిన్న గ్యాప్‌ని ఫెయిల్యూర్ అనుకుంటాం. అవును. అవును. అది వన్ కైండ్ ఆఫ్ గ్యాప్ ఓన్లీ. కరెక్ట్. దట్ ఈస్ నాట్ ఫెయిల్యూర్. అవును. ఈ ఈ గ్యాప్ తర్వాత వాళ్ళకి సూపర్ సక్సెస్ ఉంటుంది. హ్మ్. సో, ఈ సూపర్ సక్సెస్‌కి, ఈ గ్యాప్‌కి మధ్యలో వీళ్ళు డిస్టర్బ్ అయిపోయి, అవును. ఈ త్రాగుడనే మహమ్మారికి లోబడిపోయి, హ్మ్. తద్వారా ఆర్గాన్స్ అన్నీ పాడు చేసుకొని అది కంటిన్యూ చేస్తారు. హ్మ్. అసల అది అవసరమే లేదు. సో, అలాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే గనక డైరెక్ట్ మేము ఫ్రెండ్లీగా స్వీకరిస్తాం. వాళ్ళకి ఫ్రెండ్లీగానే ఒక ఫ్యామిలీ మెంబర్‌గా తీసుకొని, వాళ్ళకి హ్మ్. చక్కగా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్. వాళ్ళకైతే అదే. ఇన్ని తికమకలు, ఇన్ని ఏం మెళకువలు ఏమక్కర్లేదు. ఏమక్కర్లేదు. డైరెక్ట్‌గా వాళ్ళకి ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చు. వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళకి ఎవ్రీథింగ్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సూపర్. ఫైనల్‌గా ఈ నరకం అనుభవిస్తున్న కుటుంబాలు, బాధిత కుటుంబాలకు లేదంటే అయ్యో! నేనెలా బయటపడాలి అని బాధపడుతున్న వాళ్ళకి మీరు ఫైనల్‌గా ఇచ్చే కంక్లూజన్ ఏంటి? సార్, మన ముందే చాలామంది ఎన్నో ఫ్యామిలీలు చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితులు యెస్. ఉన్నాయి. యెస్. ఎన్నో వృత్తుల వాళ్ళు ఈ ఆల్కహాలు ప్రభావం వల్ల, కేవలం ఆల్కహాల్ ప్రభావం వల్ల వాళ్ళకొచ్చే ఆర్థిక ఇబ్బందులు గానివ్వండి, సొసైటీలో ఉన్న పరపతులు గానివ్వండి, హ్మ్. ఎన్నో స్టెప్స్ పైకెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళని హ్మ్. మనందరం చూస్తున్నాం. ప్రత్యేకంగా నేను ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరమైతే లేదు. యెస్. ఈరోజు మీడియా అంతా ఉంది. యెస్. మీరు ఒకసారి నెట్‌లో కొట్టుకొని చూసుకుంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఎక్కడున్నారన్న సంగతి మీకు తెలుస్తుంది. అవును. అవును. సో, ఇవన్నీ మనకి తెలిసి కూడా మనం నిద్రపోవడం అనేదండి ఇది. ఇది నిద్రపోవడం అని నిద్ర నటించడం అంటారు. నిద్ర నటించడం అంటారు. అవును. సో, ఇది మీ మీ విజ్ఞతగా వదిలేస్తాం. రైట్. మేమేదో ఒక సలహా ఇచ్చినోడంత ఇబ్బందికరమైన మనిషి ఇంకోడు లేడని భావిస్తారు. కరెక్ట్. ఈడేంటి మాకు చెప్పేది, అవును. మాకు ఒక ఉపన్యాసం ఇచ్చేది కాదు. ఇవన్నీ ప్రాక్టికల్‌గా మీరు ఆలోచించండి. కరెక్ట్. మీ ఫ్యామిలీ కోసం మీరు, మా కోసం కాదు. మీకోసం మీరు, ఫ్యామిలీ కోసం కూడా కాదు. మీకోసం మీరు. సూపర్. మీకోసం మీరు జాగ్రత్తలు తీసుకోండి. సలహాలు తీసుకోండి. సలహాలు మీకు చెప్పినంతటోలం కాదు గానీ, వృత్తిలో ఉన్నాం కాబట్టి, వృత్తిపరమైన సలహాలు తీసుకోండి. మీ ఆరోగ్యం బాగా చూసుకోండి. చక్కగా మెయింటైన్ చేసుకోండి. అంచెలుగా ఎదగండి. థాంక్ యూ డాక్టర్. థాంక్ థాంక్ యూ యూ వెరీ సో మచ్. మచ్. థాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూశారు కదా! ఎంత నరకం అంటే ఇదేదో ఇంటర్వ్యూనో ఇంకేదో కాదండి ఇది. నిద్రలేని రాత్రులు గడుపుతూ, కుటుంబ గౌరవం పోగొట్టుకొని,
కొందరైతే రోడ్ల మీదనే పడిపోయి ఉంటారు తాగి. అట్లాంటి వాళ్ళ జీవితాలని బాగు చేయడానికి వచ్చిన ఒక ఆశాకిరణం మన డాక్టర్ జ్ఞానేశ్వర్ గారు. నిజంగా సీరియస్‌గా తీసుకోండి. మీ కుటుంబం బాగుండాలన్నా, మీ వంశం, మీ తరాలు బాగుండాలన్నా, ఒక రెస్పెక్ట్ ఉండాలన్నా, జీవితాలు బాగుపడాలన్నా కూడా మద్యం మానడం అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి. నేను ఖచ్చితంగా సమయం పెట్టి మరీ తగ్గిస్తా అని ఆయన చెప్తున్నాడు. నమ్మితేనే ఏదైనా జరుగుతుందండి. నేను దాన్ని నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ థట్. సో, నమ్మండి. నమ్మి వెంటనే కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడండి. కౌన్సెలింగ్ తీసుకోండి. మీరే మద్యానికి బానిసై ఉంటే డైరెక్ట్‌గా డాక్టర్ గారిని కలవచ్చు. లేదు, కుటుంబ సభ్యులైతే చక్కగా ఫోన్ చేసినా సరే మెడిసిన్స్ మీ ఇంటికే వచ్చేస్తాయి. కాబట్టి మీరేయో ఎట్లా అని కంగారు పడాల్సిన అవసరంలా. సో, అంత ఈజీగా. ఇంకొకటి, రేట్లు కూడా లక్షల్లో, కోట్లో చేయక్కర్లా. ఆయన అందరికీ అందుబాటులో ఉండే సామాన్యమైన మంచి డాక్టర్ ఆయన. అందరి వాడు, మంచివాడు. ఏదో లాభాపేక్ష కోసం చేసేవాడు కాదండోయ్. నేను చెప్తున్నాను, డాక్టర్ గారికి వైజాగ్‌లో ఉన్నన్ని ఆస్తులు ఇంకెక్కడా ఉండవు. ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి ప్రయత్నించి, ఇచ్చి రాజకీయాలను వదిలేసుకున్న మంచి మనిషి ఆయన. ఎందుకంటే తెలుసు కదా, రాజకీయాల్లోకి రావాలంటే మంచి వాళ్ళకి స్థానం ఉండదు. సో, అలాంటి వ్యక్తి. ఆయనకే తరగనంత సంపదలున్నాయి. ఆయన జీవితాశయం ఒక్కటే, నా వల్ల 1,00,000 మంది మారినా నా జీవితానికి సార్థకత అని నమ్మే ఒక అద్భుతమైన మనిషి. కాబట్టి దయచేసి మీరు వెంటనే కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని 3 నెలల్లో మీ జీవితాన్ని మార్చుకుంటే నా ఈ షోకి కూడా ఒక ధన్యత వస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్. నమస్కారం. సో, ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.